మరీచిక. రెజినా అండ్ అనుపమ రీసెంట్గా యాక్ట్ చేసిన మూవీ ఒకటి వచ్చిందని, దాని పేరు మరీచిక అని ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి వస్తే కానీ తెలిసింది. అసలు ఎప్పుడు థియేటర్కల్గా రిలీజ్ అయింది, ఎప్పుడు వెళ్ళిపోయిందో ఏమో మరి. మరి మరీచిక ఎలా ఉంటుందని సినిమా స్టార్ట్ చేశా, మరీ చిరాకు తెప్పించింది మాస్టర్ నాకైతే. ఫస్ట్ హాఫ్ ఏమో పరమ బోరింగ్గా ఉంది, ఇక సెకండ్ హాఫ్ ఏమో ప్రతి 20 నిమిషాలకి క్యారెక్టర్స్ వచ్చి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా? అంటే అన్న ముందు దొరకగానే తల మీద కొట్టేశాము. అప్పటి నుంచి ఈ మూడు ముక్కలు తప్ప ఇంకేం మాట్లాడలేదన్నా. నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇవి కూడా పోతాయి అన్న. అంటుంటాయి ట్విస్ట్ల కోసం. అవి ట్విస్ట్లా కాదు, తలా తోకాలేని విధంగా ఉంటాయి. సినిమా అంతా ఏదో పార్కులో షూట్ చేసినట్టు ఉంటుంది, మళ్ళా అదేదో అడవి అన్నట్టు ప్లాన్ అంటారు. ఏంటో క్యారెక్టర్స్ స్కూల్కి వెళ్ళలేదనుకుంటా, మరి డిగ్రీ చదవటం ఏంటో, ఫేక్ సర్టిఫికెట్లు ఎవరిచ్చారు ఏమో మరి. సినిమా అంతా 3 క్యారెక్టర్స్ చుట్టూ రన్ అయింది. సంజయ్, వెంకటలక్ష్మి, మరీచిక. విరాజ్కి అదేంటో ఈ ట్రయాంగిల్ నిబ్బా నిబ్బి స్టోరీస్ ఎలా దొరుకుతాయో ఏంటో మరి. ఇక ముగ్గురు మధ్యలో జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీతో మధ్యలో ఏమైంది, దానివల్ల సెకండ్ హాఫ్లో ఎందుకని తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. క్యారెక్టర్స్ అంటుంటాయో చూడాలి. లవ్, బిట్రేయల్, రివెంజ్ అనే థీమ్ మీద సైకలాజికల్ జాన్రా మూవీ అన్నప్పుడు సినిమా కూడా అదే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ లవ్ ఉండదు, లాగ్ పేరుతో లాగుడు ఉంటుంది. బిట్రేయల్ కాదు, బేభత్సమైన బోరింగ్ నేరేషన్ ఉంటుంది. రివెంజ్ కాదు, సినిమా స్టార్ట్ చేసి రిస్క్ తీసుకున్నామే అనిపిస్తుంది. ఇక సైకలాజికల్ పాయింట్ విషయానికి వస్తే కంప్లీట్లీ స్వాహ. అండ్ దానికి చివరిలో ఎస్ అదే చేస్తా అని చేయటం, ఆ క్యారెక్టర్స్ బిహేవ్ చేయటం అయితే నెక్స్ట్ లెవెల్ నరకం ఎపిసోడ్ అనమాట. పిఓవితో ఆడుకోవాలి అనుకునే క్రమంలో చూసేటోళ్ళ ఇరిటేషన్ యొక్క పేషెన్స్ లెవెల్తో ఆడుకున్నట్టు ఉంటుంది. క్లియర్గా చెప్పాలంటే నేనేది పడితే చెబుతా, నువ్వు అదే నమ్మాలి అన్నట్టు చేసి ఏది పడితే చెప్తారన్నమాట, ఎలా పడితే అలా చెప్తారు. చివర్లో వచ్చి ఇప్పటిదాకా చెప్పిందంతా తూచ్, ఇప్పుడు మళ్ళీ వేరేది ఆడతా అని ఆడిస్తారు. కాదు, ప్రపంచంలో ఈ 3 క్యారెక్టర్సే ఉన్నాయి, మిగతా వాళ్ళు ఎవరో లేరు, ఏ ఎలక్ట్రానిక్ గూడ్స్ వర్క్ చేయట్లేదు, 4వ వ్యక్తి లేడు, నో మొబైల్, నో సీసీటీవీ అన్నట్టు పక్కన అంతమంది ఉన్నా నో యూజ్ అంటారు. ట్విస్ట్ ఇవ్వాలని ట్విస్ట్ రాశారు, ఆ ట్విస్ట్ వర్క్ అవ్వాలంటే, అసలు అది ట్విస్ట్గా ఎప్రూవ్ అవ్వాలంటే దానికి ఉండాల్సిన లక్షణాలనే గాలికి వదిలేశారు. అండ్ వెంకటలక్ష్మి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ ఏమో ఏమీ తెలియనట్టు అమాయకరాలు, సెకండ్ హాఫ్లో అన్నీ తెలిసిన అతి తెలివిరాలంట, మోడల్ రేంజ్ అంట. ఈ మార్పుకు కారణం ఏంటి అంటే రైటర్ రాసిన రైటింగ్ తప్ప ఇంకేం లేదన్నట్టు ఉంటుంది. క్యారెక్టర్ రైటింగ్ ఉండాలి కదండి, ఏదో పెట్టాం చూపించాం చేసామంటే. పర్ఫార్మెన్స్ వైజ్ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయారు, బీజిఎం ఏం లేదు. ఇంకా ఆ మేకింగ్ ఏమో స్కూల్ కిడ్స్ తీసే షార్ట్ ఫిల్మ్స్ కంటే అధ్వానంగా ఉంది. పార్కులో ఇంటెన్స్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, అక్కడ వదిలేయటం ఏంటో ఏవో తీసుకెళ్ళిపోతాయంట మరి. ఫైనల్లీ ఏం బాలేదు నాకైతే మూవీ. మీ ఇష్టం మరి. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. మరీచిక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాకు తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, జై హింద్.